అందరికీ నమస్కారం. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులు, ఈపీఎఫ్ఓ ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షన్‌లకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి, తర్వాత వారి యొక్క సమస్యల పట్ల సపోర్టివ్‌గా మన ఛానెల్‌లో వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంబంధించి, పెన్షన్‌లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక చేదు వార్త అయితే ఇక్కడ ప్రకటించినట్టు కనిపిస్తోంది. ఇక పార్లమెంటు శీతాకాల సమావేశాల సాక్షిగా తర్వాత ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు మరి ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో పలు కీలక బిల్లులకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది. మరి ఇప్పటికీ దాదాపు 237 సార్లు ఈపీఎఫ్ఓ మీటింగ్లు అయితే జరిగాయి. ఇక కోట్లాది లక్షలాది మంది ఈపీఎఫ్ఓ ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులు అందరూ కూడా మరి కనీస పెన్షన్ 10,000కు పెంచుతారని చెప్పేసి కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఇక ప్రభుత్వం మరి ఎన్నిసార్లు క్యాబినెట్ మీటింగ్లు పెట్టినా, పార్లమెంటు సమావేశాలు నిర్వహించినా, సీబీటీ మీటింగ్లు నిర్వహించినా కానీ మరి ఈపీఎఫ్ఓ ఉద్యోగులు, పెన్షన్లకు సంబంధించి ఎలాంటి సానుకూల నిర్ణయం ప్రకటించకపోవడం, ఎన్నో బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ప్రతి బడ్జెట్లో ఈపీఎఫ్ఓ ఉద్యోగులు, పెన్షనర్లు మాకు మా యొక్క సంక్షేమానికి కీలక నిర్ణయాలు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఒక బ్యాడ్ న్యూస్ అయితే చెప్తోంది. ఇక్కడ ఈపీఎస్ పింఛను పెంచమంటూ కేంద్రం ఇక్కడ కీలక ప్రకటన చేసినట్టు కనిపిస్తుంది. ఉద్యోగుల పింఛను నిధి పథకం ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా లబ్ధిదారులు కనీస పెన్షన్ పెంపునకు నోచుకోక అవస్థలు పడుతున్నారు. కనీస పెన్షన్ మొత్తాన్ని 1000 నుంచి 7,500కు పెంచాలని ఈపీఎస్ 95 పథకానికి చెందిన వేలాది లక్షలాది మంది పెన్షన్దారులైతే సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశాన్ని తాజాగా పార్లమెంటులోనూ ఓ సభ్యుడు లేవనెత్తారు. అయితే పెన్షన్ పెంచే ప్రతిపాదన ఏదీ లేదని కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే వెల్లడించారు. ఉద్యోగుల పెన్షన్ ఇక నిధికి మూలధనం అనేది వేతనాల్లో యజమాని 8.33% వాటాతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పడుతుంది. ఆ లెక్కల నుంచి వచ్చిన ఆదాయంతోనే ఈ పథకం కింద అన్ని ప్రయోజనాలు అందిస్తున్నాం. ఏటా ఈ పెన్షన్ నిధిని అంచనా వేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఆ మూల్యాంకనం ప్రకారం ఈ పెన్షన్ నిధి లోటులో ఉంది. దీనికి సరైన రిటర్నులు రానందున ప్రస్తుత నిబంధనల ప్రకారం కనీస పెన్షన్ చెల్లించేందుకు ప్రభుత్వం అదనపు నిధులు కల్పించాల్సి వస్తుంది అని మంత్రి వివరించారు. దీంతో ఇప్పట్లో ఈపీఎస్ కనీస పెన్షన్ పెంచే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఇక్కడ కార్మిక సంఘాలు కానీ, తర్వాత ప్రతిపక్ష పార్టీల వారు కానీ మరి ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు, పెన్షన్లకు సపోర్టుగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. కార్మిక సంఘాలు, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు, ప్రతిపక్ష పార్టీ నాయకులు అందరూ కూడా మరి పార్లమెంట్లో ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు అండగా నిలవాలి. వారు ₹1000 కనీస పెన్షన్తో ఏ విధంగా జీవితం కొనసాగిస్తారో ఒకసారి అందరూ కూడా ప్రభుత్వం వారు, ప్రతిపక్షాల వారు, కార్మిక సంఘాలు అందరూ కూడా ఆలోచించాలి. ప్రభుత్వం వెంటనే ఈపీఎఫ్ఓ ఉద్యోగులతో, పెన్షన్లతో చర్చలు జరిపి వారికి అనుకూలమైన నిర్ణయాలు ప్రకటించాలి. కానీ ఈ విధంగా వారి యొక్క పెన్షన్ పెంచబోమని ప్రకటించడం అన్యాయం. కాబట్టి ఈపీఎస్ పెన్షన్ని 7,500 కాదు, ప్రస్తుత ధరల అనుగుణంగా 10,000కు పెంచాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి డిసెంబర్లో జరగబోయే సీబీటీ మీటింగ్లో ఖచ్చితంగా మరి ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంబంధించి కనీస పెన్షన్ 7,500 పెంచే విధంగా మరి ప్రతిపక్షాల పార్టీల వారు కానీ, కార్మిక సంఘాలు కానీ ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా మరి ఈ పెన్షన్ పెంపుపై ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. డిసెంబర్లో జరగబోయే సీబీటీ మీటింగ్లో ఖచ్చితంగా ఈ పెన్షన్ పెంచుతారని చెప్పేసి లక్షలాది కోట్ల మంది ఈపీఎఫ్ఓ ఉద్యోగులు అయితే ఎదురు చూస్తున్నారు. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈపీఎఫ్ఓ ఉద్యోగులు, పెన్షనర్ల యొక్క కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా దీని మీద చొరవ తీసుకొని మరి ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు కనీస పెన్షన్ పెంచడంలో న్యాయం చేస్తారని చెప్పి అందరూ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈపీఎస్ పెన్షన్ పెంచం అంటూ ఇక్కడ మంత్రి ప్రకటించడం మాత్రం అన్యాయం. దీన్ని కార్మిక సంఘాలు, ఉద్యోగులు, పెన్షన్లు అందరూ కూడా ఖండిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం మరి పునరాలోచించుకొని డిసెంబర్లో జరగబోయే సీబీటీ మీటింగ్లో ఖచ్చితంగా కనీస పెన్షన్ 10,000కు పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. కార్మిక సంఘాలు, ప్రతిపక్ష పార్టీల వారు కూడా వీరికి మద్దతు ఇచ్చి మరి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి ఈపీఎఫ్ఓ ఉద్యోగులు, పెన్షన్లకు 10,000 పెన్షన్ సాధించడంలో న్యాయం చేస్తారని చెప్పి, సహాయం చేస్తారని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నారు. మరి రాబోయే బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈపీఎఫ్ఓ ఉద్యోగులకి 10,000 పెన్షన్ పెంచుతుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.